నెల్లూరు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో కావలి నియోజకవర్గంలోని రైతుల సమస్యలను కావలి ఎమ్మెల్యే కావ్ర కృష్ణారెడ్డి మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎండి ఫారూక్ హాజరయ్యారు. అనంతరం ఈ సమావేశంలో జిల్లా సమస్యలపై చర్చించిన మంత్రులు ఆనం నారాయణ, రామనారాయణ రెడ్డి, పొంగూరు నారాయణ ఈ సమావేశానికి హాజరై వివిధ సమస్యలపై అధికారులతో చర్చించారు. బయట రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఐ ఆల్రెడీ కన్స్టిట్యూటెడ్ టీమ్ విత్ ఎస్ఈబిఆర్ అండ్ ఎస్ఈఆర్ఎంపి డిఫరెంట్. మా కావలి నియోజకవర్గంలో 73 మైన్ ఇరిగేషన్ అండ్ పంచాయతీరాజ్ ట్యాంక్స్ ఉన్నాయి. ఇటీవల కాలంలో జరిగినటువంటి తుఫాను వల్ల లేదా వివిధ వర్షాలు కావలి ప్రాంతం సముద్రానికి ఆనుకొని ఉన్నందువల్ల ఎక్కువ వర్షపాతం నమోదైనటువంటి ప్రాంతాల్లో కావలి ప్రాంతం ఒకటి. అందువల్ల మా ప్రాంతంలో చాలా వరకు పంట కాలువలన్నీ కూడా డ్యామేజ్ అవ్వడం జరిగింది. చాలా చెరువులు బ్రీచ్కి దగ్గరగా వచ్చినాయి. చాలా దగ్గర మట్టి కారిపోవడం కూడా జరిగింది. అయితే దురదృష్టం మైన్ ఇరిగేషన్ వాళ్ళంతా యాక్టివ్గా మేజర్ ఇరిగేషన్ వాళ్ళు చేసినంత యాక్టివ్గా మైన్ ఇరిగేషన్ వాళ్ళు పనిచేయడం లేదు. ఎందుకనో మైన్ ఇరిగేషన్ వాళ్ళు ప్రభుత్వం దృష్టికి ఎస్టిమేషన్ వేసి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడంలో అలసట. మంజూరైంది తప్ప మైనర్ ఇరిగేషన్ సంబంధించినటువంటి కానీ మీడియం ఇరిగేషన్ సంబంధించినటువంటి ఫండ్స్ ఈరోజు కూడా ఓఎండ్ఎం ఫండ్స్ రిలీజ్ చేయడంలో చాలా విఫలమై ఉన్నాం. ఈరోజు ట్యాంక్స్ అన్నీ కూడా నిండున్నాయి. కానీ రైతులకు నీళ్ళు ఇవ్వాలంటే చెరువులకు సంబంధించిన కలుజులన్నీ కూడా డ్యామేజ్ అయి ఉన్నాయి. చాలా కాలువలు, చాలా తూములు, ఓటీలన్నీ కూడా ఊడిపోయి నీళ్లు లేక ఇంజిన్లు పెట్టి తోడాల్సిన పరిస్థితి కూడా ఉంది. కానీ ఏ ఒక్కటి కూడా ఈ రోజుకి మీ డిపార్ట్మెంట్ పట్టించుకోలేదు. కాబట్టి ఈ సందర్భంగా నేను మా కావలి నియోజకవర్గంలో దాదాపు 25,000 ఎకరాలు ఈ చెరువుల కింద పండించాల్సిన అవసరం ఉంది. ఇమీడియట్లీ ఎఫ్టీఆర్ కింద అయినా లేదంటే వాటర్ సెన్స్ కలెక్ట్ చేసి ప్రతి మండలాల్లో ఫ్లోబ్యాక్ ఫండ్ ఉంది. గత 5 సంవత్సరాల నుంచి ఫ్లోబ్యాక్ ఫండ్ని యూటిలైజ్ చేసిన దాఖలాలు లేవు. అట్లీస్ట్ ఫ్లోబ్యాక్ ఫండ్లోనైనా కడా నుంచి మాకు మంజూరు చేస్తే తప్ప ఈ రోజు మేము పంటలు పండించేటువంటి పరిస్థితి లేదు. రైతులు రోజు కాలువల మీద తిరిగి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇమీడియట్లీ ఎన్ఆర్జీఎస్ డిపార్ట్మెంట్ అనుసంధానం చేస్తూ కాలువలు పుట్టుకు తీయటం, ఎక్కడైతే పర్మనెంట్ స్ట్రక్చర్స్ లేదా టెంపరీ రెస్టోరేషన్ చేయాల్సిన దగ్గర ఎఫ్డిఆర్ కింద కానీ లేదా ఫ్లోబ్యాక్ ఫండ్ కింద కానీ లేదా ఓఎండ్ఎం కింద ఇమీడియట్లీ మంజూరు చేయకపోతే ఇన్ని నీళ్లుండి కూడా పండించలేనటువంటి పరిస్థితికి ఈరోజు వచ్చే పరిస్థితి ఉంది. ఈరోజు ప్రకృతి అన్ని పులకింతల మధ్య ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డ్యామ్స్ నించినాయి. చంద్రబాబు గారి నాయకత్వంలో ఈరోజు ప్రకృతి కలిసి వచ్చింది. అటువంటి టైంలో ఈ టైంలో కూడా రైతుల ఒక అలసత్వాన్ని, అధైర్యాన్ని నింపడం అనేది కరెక్ట్ కాదు. ఇమీడియట్లీ అధికారులందరూ కూడా దీని మీద కోఆర్డినేషన్ చేసి ఎఫ్డిఆర్ కింద ఇస్తారా, ఓఎండ్ఎం కింద ఇస్తారా, ఫ్లోబ్యాక్ ఫండ్ కింద ఇస్తారా, ఇమీడియట్లీ కూడా నిధులు మంజూరు చేయమని చెప్పి సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. ఇంకొక సందర్భం సార్, లస్కర్లు అంటే వాటర్ మేనేజ్మెంట్లో కీలక పాత్ర పోషించే వ్యక్తులు లస్కర్లు. ఈరోజు చెరువు నిండా నీళ్లు ఉన్నాయి, కాలువలకి ఎంత నీళ్లు ఇవ్వాలి అని చూసేది లస్కర్లు. వాళ్ళు 5 months లేదా 6 months మాత్రమే ఉంటారు. వీళ్ళని గతంలో కావాలంటే మన నెల్లూరు జిల్లాలో ఒక ఆనవాయితీ ఉంది. ఆనవాయితీ ఏంటంటే ఓఎండ్ఎం ఫండ్స్ కింద రాసుకుని లస్కర్లకు జీతాలు ఇవ్వడం అనేది ఆనవాయితీగా ఉంది. ఇది గత ప్రభుత్వాల నుంచి నడుస్తున్నటువంటి ఆనవాయితీ. ఆ ఆనవాయితీలోనే ఓఎండ్ఎం కింద కానీ లేదా ఎఫ్డిఆర్ కింద కానీ కొంత అమౌంట్లు ఇచ్చి లస్కర్లకి పేమెంట్లు ఇవ్వకపోతే లస్కర్లు